కుంభమేళా. కుంభమేళాలో అఖాడాలది కీలకమైన పాత్ర అన్న విషయం అందరికీ తెలిసిందే. శైవ, వైష్ణవ, సిఖ్ సంప్రదాయాలకు చెందిన 13 అఖాడాల గురించి కూడా మనం విన్నాం. అయితే ఈసారి అధికారికంగా మరో ప్రత్యేకమైన అఖాడా పాలు పంచుకుంది. అదే కిన్నర్ అఖాడా. కిన్నర్ అఖాడా అంటే ఏంటి? అసలు ఎవరుంటారు ఈ కిన్నర్ అఖాడాలో? కిన్నర్ అఖాడాకి మిగిలిన నాగ సాధువుల అఖాడాకి భేదమేంటి? ఈ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభమేళ ప్రారంభంలో మకర సంక్రాంతి వేళ వివిధ అఖాడాలకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్లు, మండలేశ్వర్లు, నాగ సాధువులు అద్భుతమైన అలంకారాలతో వెలిగిపోతున్న రథాలు, ఒంటెలు, గుర్రాలు ఇలా వివిధ వాహనాలలో చేతిలో ఆయుధాలతో ఎంతో అట్టహాసంగా వచ్చి కుంభమేళాలో రాజస్నానాలు ఆచరించారు. అందులో ఒకటి కిన్నార్ అఖాడా. మిగిలిన నాగ సాధువుల అఖాడా మాదిరిగానే ఈ కిన్నార్ అఖాడా కూడా చేతిలో త్రిశూలం పట్టి రాజస్నానాలు ఆచరించారు. ధార్మిక కార్యక్రమాలు చేశారు. కిన్నార్ అఖాడా ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందిన అఖాడా. లింగ మార్పిడి జరిగిన లేదా మూడవ లింగానికి చెందిన వారు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ట్రాన్స్ లేదా హిజ్రా కమ్యూనిటీకి చెందిన ప్రత్యేకమైన అఖాడా. ప్రత్యేకమైన అఖాడాయే కిన్నార్ అఖాడా. ఈ కిన్నార్ అఖాడా ప్రసిద్ధి చెందిన అతి పురాతనమైన జునా అఖాడాకు అనుబంధంగా ఉంటుంది. కొన్నేళ్ల క్రితమే అంటే 2015లో స్థాపించబడిన హిజ్రాలకు చెందిన ఈ కిన్నార్ అఖాడా 2019వ సంవత్సరం ఉజ్జయిని కుంభమేళా సమయంలో అధికారికంగా ప్రకటించబడింది. అప్పుడే ఈ కిన్నార్ అఖాడా ఉనికి ప్రపంచానికి ప్రస్ఫుటంగా తెలిసింది. దీనికి ఉన్నత స్థానంలో అంటే ఆచార్య మహామండలేశ్వర్గా శ్రీ లక్ష్మీనారాయణ త్రిపాఠి వ్యవహరిస్తున్నారు. మహామండలేశ్వర్గా పవిత్రనందన్ గిరి వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ అఖాడా స్థాపించడంలో మొదట్లో చాలా ప్రతిఘటన చవి చూడాల్సి వచ్చిందట. సమాజం చేత చిన్న చూపు చూడబడుతూ నిరసనల సెగల మధ్య జీవించే వీరు ఏర్పరచుకున్న అఖాడాకు గుర్తింపు సంపాదించడం కోసం పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. ఆ పోరాట ఫలితమే ఇప్పుడు ట్రాన్స్ పర్సన్లు సగౌరవంగా సంగమ స్నానాలు చేశారు. అప్పటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే ప్రస్తుత పరిస్థితి చాలా మారింది అంటారు కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్ పవిత్రానందన్ గిరి. ఒకప్పుడు తమ ఉనికి ప్రశ్నార్థకంగా ఉన్న ప్రస్తుత కుంభమేళాలో చూస్తే వారి ఆశీర్వాదం కోసం జనం బారులు తీరుతున్నారు. కుంభమేళాలో వారి స్థావరాలు తమని ఆశీర్వదించమని వచ్చే భక్తులతో కళకళలాడుతున్నాయి. వీరి ఆశీర్వాదం చాలా మహిమాన్వితమైనదిగా నమ్ముతారు ప్రజలు. ముఖ్యంగా ఉత్తరాదిలో ఈ నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఈ నమ్మకం ఇప్పటిది కాదు, పురాణ కాలం నుంచి కూడా ఉందని చెబుతారు. రామాయణ మహాభారతాల్లో కూడా ఈ కిన్నార్ల ప్రస్తావన ఉంటుంది. రామాయణంలో శ్రీరాముని జనన సందర్భంలో ఈ కిన్నార్లు వచ్చి దశరథ పుత్రులను ఆశీర్వదించారన్న ప్రస్తావన కనబడుతుంది. అలాగే మహాభారతంలో శిఖండి కూడా వీరి కోవలోనికి చెందినదిగానే చెబుతారు. అలా వేల సంవత్సరాల నుంచి వీరి ప్రస్తావన కనబడుతుంది. ఆ తరువాత రాజుల అంతఃపురంలో, రాణుల మందిరాల్లో, ప్రధాన స్థానాల్లో వీరు ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. మొఘలుల కాలంలో అంతఃపుర రక్షణ బాధ్యతలు కూడా వీరు చేపట్టినట్టు కథనాలున్నాయి. వారి కాలంలోనే కిన్నార్లను హిజ్రాలుగా సంబోధించినట్టు చెబుతారు. హిజ్రా అనేది ఉర్దూ పదం. సరే, ఆ విషయం అలా ఉంచితే ఆధునిక కాలంలో తమ ఉనికికి ఒక గుర్తింపుతో పాటు గౌరవాన్ని కూడా పొందేందుకు చాలా పోరాటాలే జరుగుతున్నాయి. అలాగే మత ధార్మిక కార్యక్రమాల్లో కూడా తమ భాగం ఉండేలా ఒక అఖాడాను స్థాపించాలన్న ప్రయత్నంతో 2015లోనే కిన్నార్ అఖాడాను స్థాపించిన దానికి వ్యతిరేకంగా అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. సమాజం నుంచే కాదు, అనేక మంది మత పెద్దల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంఘర్షణల నడుమ 2019 ఉజ్జయిని కుంభమేళాలో ఈ కిన్నార్ అఖాడా మొదటిసారిగా పాల్గొంది. అయితే అక్కడ కూడా అధికారికంగా పాల్గొనడం జరగలేదట. నిజానికి 2019లో కుంభమేళా జరిగిన సమయంలో అన్ని అఖాడాలతో పోలిస్తే
కిన్నార్ అఖాడాలో అత్యధిక జన సమూహం ఉందని చెబుతారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ 2025లో జరుగుతున్న కుంభమేళాలో మాత్రం పూర్తి అధికారిక గుర్తింపుతో కిన్నార్ అఖాడా పాల్గొంది. అయితే ఇప్పటికీ కూడా ఈ కిన్నార్ అఖాడాకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు. జునా అఖాడాకు అనుబంధ అఖాడాగానే ఉంటుంది. ఈ కుంభమేళాలో చేతిలో కత్తులు, త్రిశూలాలు వంటి ఆయుధాలను ప్రదర్శిస్తూ ఎంతో వైభవంగా వచ్చి రాజస్నానాలు చేశారు కిన్నార్ అఖాడా. దేశ విదేశాల నుంచి వందలాది మంది కిన్నార్లు వచ్చి ఈ క్రతువులో పాల్గొంటారని ఈ అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ శ్రీ లక్ష్మీనారాయణ త్రిపాఠి ప్రకటించారు. అలాగే సాధారణంగా వసంత పంచమి రాజస్నానం చేసిన తర్వాత అఖాడాలన్నీ కూడా కుంభమేళా నుంచి తిరుగు ప్రయాణమవుతాయి. కానీ ఆ సంప్రదాయానికి భిన్నంగా తమ కిన్నార్ అఖాడా మాత్రం కుంభమేళా చివరి వరకు అంటే మహాశివరాత్రి వరకు ఇక్కడే కొనసాగుతుందని, అలాగే ప్రయాగ్రాజ్లో తమ కిన్నార్ల కోసం ఒక ప్రత్యేక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు లక్ష్మీనారాయణ త్రిపాఠి. ఇవి ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన కిన్నార్ అఖాడా విశేషాలు.